హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కింద కామెంట్స్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు అయితే సండే. సో ఇప్పుడు మార్నింగ్ కూడా కాదు, అలాగని ఆఫ్టర్నూన్ కూడా కాదు. టైం అయితే 11:15 అయితే అవుతుంది అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా స్నానాలు అవన్నీ కూడా ఏమీ అవ్వలేదు. ఈరోజు 9కి మార్నింగ్ 7 o'clock స్కేటింగ్ క్లాస్ అయితే ఉన్నదండి. సో ఈ రోజు అయితే నేను వెళ్ళలేదు, వాళ్ళ డాడీయే వెళ్ళి ఇంకా తీసుకొచ్చేసారు. ఇంకా 9 o'clock అయితే వచ్చింది. ఈ రోజు 1.5 hour స్కేటింగ్ అదంతా కూడా చేసింది. సో అదనమాట. సో ఇంకా తలదంతా కూడా స్కేటింగ్ చేసినప్పుడు ఫుల్ గా స్వెట్టింగ్ అదంతా కూడా అయిపోతూ ఉంటుంది కదా. సో ఇప్పటి వరకు హెయిర్ అదంతా కూడా ఇలా వదిలేసి ఇంకా ఉంచాను. సో ఇప్పుడు కొంచెం డ్రై అయ్యింది. 3 రోజుల నుంచి హెయిర్ కి ఆయిల్ కూడా పెట్టలేదు. ఇప్పుడు ఆయిల్ అదంతా కూడా పెట్టి ఇంకా హెయిర్ కి మంచిగా పిలకేసేద్దాం అని అనుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ హెడ్ బాత్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. మళ్ళా నేను ఈవినింగ్ హెడ్ బాత్ చేస్తా. హెడ్ బాత్ చేసి రెడీ అవుతా. అంటే ఇప్పుడు స్నానం చేయవా? ఇప్పుడు స్నానం చెయ్య. ఏ చేసే హెడ్ బాత్ వద్దులే, హెడ్ బాత్ ఈవినింగ్ చేద్దు కానీ ఇప్పుడు నార్మల్ స్నానం చేసే. ఓకే, ఈరోజు సండే కదా. ఇంక మా హస్బెండ్ అయితే రొయ్యలు తెమ్మని చెప్పేసి అన్నాను. రొయ్యలు తెమ్మని చెప్తే ఆయన అయితే రొయ్యలతో పాటు కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చారండి. సో ఈరోజు వీలైతే చికెన్ పికిల్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎక్కువ కాదు, ఒక 1/2 kg తీసుకొచ్చారు. రొయ్యలు తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళారు, కానీ రొయ్యలు ఈయన వెళ్ళేటప్పటికే అప్పుడు కొంచెం అయిపోయినాయి అంట. సో పీతలు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పి పీతలు అయితే తీసుకొచ్చారు. మాకు ఇక్కడ దొరికే షాప్ లో ఏంటంటే పీతలు అవన్నీ కూడా రెగ్యులర్ గా అయితే దొరకవండి, దొరికినప్పుడు అయితే తీసుకొస్తూ ఉంటారనమాట. సో అది ఇంకా వర్క్ అదంతా కూడా ఇంకా మొదలు పెట్టలేదు. సో ఇంకా తినక ఆయిల్ అదంతా కూడా రాసి కొంచెం తిన్ని ఫ్రెష్ అప్ చేయించాను అనుకోండి. ఆ తర్వాత నాకు మెయిన్ గా పని అదంతా కూడా కిచెన్ లోనే ఉంటుంది కదా. సో కిచెన్ లో పనులు అవన్నీ కూడా ఇంకా చేసుకోవడానికి అని చెప్పి ఇంకా వెళ్ళాలన్నమాట. సో ఈరోజు సండే స్పెషల్స్ మీరేం చేసుకుంటున్నారు నాతో కింద కామెంట్స్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ పికిల్ అదంతా కూడా ఒకసారి నేను పెట్టింది, షేర్ చేశానండి. సో ఇంకా ఇప్పుడైతే మరీ అంత పర్ఫెక్ట్ గా అయితే అంటే మరీ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ గా అయితే ఏమి షేర్ చేయను. ఒకవేళ మీకు ప్రాసెస్ క్లియర్ గా కావాలి అనుకుంటే ఆల్రెడీ నేను షేర్ చేసిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో వీడియో అనేది పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో అదనమాట. సో ఇంకా 9కి హెయిర్ ఎంత ఆయిల్ రాసినా సరే అలా పడతానే ఉంటది. నా హెయిర్ కూడా అంతేనండి. ఈ రోజు ఫుల్ గా హెయిర్ ఆయిల్ మంచిగా అప్లై చేసుకున్నాను అనుకోండి, తర్వాత రోజుకి హెయిర్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటది అనమాట. బాగా అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళ హెయిర్ ఒక్కొక్కలా అయితే ఉంటుంది కదా. సో నా హెయిర్ అయితే కర్లీ హెయిర్, కానీ 9కి హెయిర్ సాఫ్ట్ హెయిరే, స్మూత్ గా సాఫ్ట్ హెయిరే. బట్ ఏంటంటే ఈ ఆయిల్ పీల్చడాల్లో ఇద్దరిది ఒకేలా అయితే ఉన్నదన్నమాట. స్మూత్ హెయిర్ కూడా ఉంటది. నీకు స్మూత్ హెయిర్ ఇష్టమా, కర్లీ హెయిర్ ఇష్టమా? నాకు రెండు ఇష్టం. రెండు ఇష్టమా? రెండు. అప్పుడప్పుడు కర్లీ కావాలంటది, అప్పుడప్పుడు స్మూత్ కావాలంటది కదా. కానీ ఎక్కువ ఏది ఇష్టం? ఎక్కువ కర్లీ హెయిర్. సో నీకు స్కేటింగ్ క్లాస్ ఎలా ఉన్నది? నీకు నచ్చిందా? ఇగో మళ్ళా కర్లీ హెయిర్ ఉంటే మనకి దువ్వుతే చిక్కు ఉంటది. సాఫ్ట్ హెయిర్ కూడా నీకు చిక్కు ఉంటుంది కదా. సాఫ్ట్ హెయిర్ అంటే కొంచెమే చిక్కు ఉంటది, కర్లీ హెయిర్ కి అయితే ఎక్కువ చిక్కు ఉంటది. ఇంకా నిన్న మీ మేడం ఏమన్నారు నీ మార్క్స్ అవన్నీ కూడా చూసి? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అంది. సెకండ్ క్లాస్ లో ఉండిపోనా ఇంకా నేను నిన్ను మిస్ అవుతున్నాను అని అన్నారా? అవును. ఇంగ్లీష్ పేపర్ 1 లో టర్మ్ 2 లో నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి, 94 వచ్చినాయి. అటు తెలంగాణ సగం ఆంధ్ర రెండు మిక్స్ కొడుతుంది అనమాట మా అమ్మాయి. అలాగా వాళ్ళ మేడం వచ్చిన వెంటనే సరదాగా, 9కి నేను నిన్ను మిస్ అయిపోతున్నాను, నువ్వు నాతో పాటు సెకండ్ క్లాస్ లోనే ఉండు, నేను మీ క్లాస్ టీచర్ కిందనే ఉండిపోతాను కదా, నువ్వు 3rd క్లాస్ లోకి వెళ్ళకు అని చెప్పేసి వాళ్ళ మేడం అనమాట సరదాగాని. సో ఇంకా వాళ్ళకైతే ప్రస్తుతం రేపు మండే అండి, రేపు నుంచి బ్రిడ్జ్ కోర్స్ అయితే ఉన్నది. కానీ బ్రిడ్జ్ కోర్స్ అదంతా కూడా నార్మల్ గానే, అంటే బేసిక్స్ అవన్నీ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి సంబంధించినవి, అలాగే ప్రీవియస్ ఇయర్ కి సంబంధించినవి అవన్నీ కూడా
నేర్పుతారంట. అవి చెప్పారు, కానీ నేను అడిగాను మేడంని కంపల్సరీయా అని చెప్పేసి. ఇంట్రెస్ట్ బట్టి వస్తారండి, లేదన్నా సరే పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. ప్రస్తుతానికి అయితే నేను నైన్కాని అయితే పంపట్లేదండి. అండ్ ఈ మంత్ 24th నుంచి నైన్కా వాళ్ళకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. సో నైన్కా సెకండ్ క్లాస్ పాస్ అయిపోయి థర్డ్ క్లాస్ కి ప్రమోట్ అయిపోయింది అనమాట. ఇంకా సెక్షన్స్ అవన్నీ కూడా డివైడ్ చేయలేదు. సో ఇంకా 24th నుంచి స్కూల్స్ అన్నాను కదా, అప్పటికి డివైడ్ చేసేస్తారు. మొత్తానికి బుక్స్ అవన్నీ కూడా కొనిస్తుంది. యూనిఫామ్ అదంతా కూడా నేను నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకుంటాను. ఈ ఇయర్ కూడా వచ్చేస్తుంది. జస్ట్ ఏంటంటే సాక్సెస్ అవన్నీ కూడా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ప్రస్తుతానికి ఏంటంటే అదేంటి బుక్స్ అవన్నీ కూడా ఇంకా తీసుకున్నాము. ఇంకా స్కూల్ దగ్గర పడుతున్నప్పుడు ఇంకా వాటికి అన్నిటికి కూడా లైక్ ఏంటంటారు బుక్స్ కవర్ అవన్నీ కూడా వేయాలి. అదొక పెద్ద పని అయితే ఉన్నది. అండ్ నైన్కా చాలా ఐటమ్స్ స్కూల్ కి సంబంధించిన కొనాలి. స్కూల్ బ్యాగ్ కొనాలి, లంచ్ బ్యాగ్ కొనాలి, అలాగే లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్, షూస్ కొనాలి, పెన్సిల్ బాక్స్ కాదంట మేడం, మేము పౌచ్ కొనమని చెప్పేసుకుని అన్నారంట. ఆ బాక్సులు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకరకాల బాక్సులు అన్ని తెస్తున్నారు. మళ్ళీ పోయిన తర్వాత వాళ్ళ టీచర్స్ కే ఇబ్బంది అవుతూ ఉంటది కదా, ప్రతి ఒక్కళ్ళ పేరెంట్ వచ్చి టీచర్స్ ని అడుగుతూ ఉంటారు కదా. సో అలా కాదు, పౌచెస్ లాంటివి కొనుక్కోండి అని చెప్పేసి అన్నారంట. సో అందు గురించి అని చెప్పి పెన్సిల్ బాక్స్ కాదంట, పౌచ్ కొనుక్కోవాలని చెప్పేసి అన్నది. సో ఇంక వాటి షాపింగ్ కూడా ఉన్నదండి, చూడాలి వీలు చూసుకుని ఏదో ఒక రోజు అయితే వెళ్ళాలన్నమాట. పౌచ్ ఏంటంటే సింపుల్ పౌచ్ కావాలి మనకి, డిజైన్స్ ఉండకూడదు, హంగులు ఆర్బాటాలు అలాంటివి ఉండకూడదు, సింపుల్ గా. ఇప్పుడు స్కూల్ బాక్స్ ఉన్నదనుకో, బస్ లాంటివి, బార్బీ బాక్సులు అలాంటివి కాదు, చెంకీలు అలాంటివి ఉండకూడదు. సో మొత్తానికి అయితే ఫుల్ గా ఆయిల్ రాసేసాను. ఆయిల్ రాయడం మూలన చక్కగా ఎటువంటి చిక్కు లేకుండా అయితే ఉన్నది. లేదంటే ఇంకా డ్రై హెయిర్ మీద ఫుల్ గా ఇంకా నేను చిక్కు తీస్తా ఉంటే ఏడుస్తూనే ఉంటది. సో అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. దీనికి జడదంతా కూడా వేసేసిన తర్వాత ఇంకా నేను కిచెన్ లోకి అయితే వెళ్ళి ఇంకా వంట పని అదంతా కూడా చూసేస్తాను. బాయ్. సో ఇంకా ఇదిగోండి చికెన్ తీసుకొచ్చారు. ఇందులో బోన్స్ ఉన్నాయి, బోన్లెస్ పీసెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదైతే వాష్ చేసి పికిల్ తర్వాత పెడదాము. సో ప్రస్తుతానికి అయితే పీతలు తీసుకొచ్చారు. సో పీతలు అవన్నీ కూడా ఇప్పుడు తీద్దాము. నేను పీతలు ఎప్పుడు చేసినా సరే పులుసే పెడతానండి. మామూలుగా అయితే ఫ్రై కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారు, కానీ నేను పులుసే పెడుతూ ఉంటాను. చూస్తున్నారు కదా పీతలు. సో మరీ పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు, మీడియం సైజు. ఇంకా సమ్మర్ అవుతున్నప్పుడు అయితే ఇంకా పీతలు అవన్నీ కూడా వచ్చినా తీసుకోకపోవడమే బెటర్ అండి. అది కనిపిస్తాయి కానీ కొంచెం నీళ్ళు అవన్నీ కూడా ఎక్కువ పట్టేస్తుంది అనమాట. సో అందు గురించి అని చెప్పి సమ్మర్లో పీతలు అవన్నీ కూడా తీసుకోకూడదు. స్మెల్ అయితే బాగా ఎక్కువ వచ్చేస్తుంది. ఏప్రిల్, మే, జూన్ ఆ టైంలో అయితే ఇంకా అసలు తీసుకోకూడదు. అండ్ ఇప్పుడైతే ఇవి కొంచెం ఇందులో వేసేసి కొంచెం కళ్ళుప్పు అలాగే కొంచెం పసుపు అదంతా కూడా వేసేసి వాష్ చేసేద్దాము. సో చూస్తున్నారు కదా పీతలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఇదన్నమాట. పసుపు ఉప్పు వేసి వాష్ చేసేసేటప్పటికల్లా కొంచెం నీసు స్మెల్ అదంతా కూడా పోతుంది. సో అది పీతల పులుసు చూపిస్తానులేండి ఎలా చేస్తాను, ఒకసారి చూడండి. నా వంట వీడియోలు అవన్నీ కూడా షేర్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. సో ఈ రోజు అయితే ఈ రెసిపీ అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే వాష్ చేయడానికి కళ్ళుప్పు వేస్తున్నానండి. ఇది వైట్దే, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ కూడా నా దగ్గర ఉన్నది. బట్ ఇది వాషింగ్ గురించి అని చెప్పి ఈ వైట్గా ఉన్న కళ్ళుప్పు అదంతా కూడా వేసేస్తున్నాను. సో నా దగ్గరది అయితే పింక్ రాక్ సాల్ట్ కూడా ఉన్నది, కానీ ఇదైతే వాష్ చేయడానికి కాబట్టి ఈ సాల్ట్ అయితే వేసేసాను. పులుసుల్లో వాటిల్లో అయితే ఇది వేస్తాను అనమాట. మామూలుగా ఫ్రై కర్రీస్ వాటిల్లో కూడా సాఫ్ట్ది పింక్ సాల్ట్ ఉంటుంది కదా, అదైతే వేస్తాను. పులుసుల్లో అయితే ఇది వాడుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇందులో పసుపు అదంతా కూడా వేసేయాలి. ఇందులో కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారండి, నీసువాసన అవన్నీ కూడా ఇంకా పోవడం గురించి అని చెప్పి, మజ్జిగ కానీ అలాంటివి. నేనైతే జస్ట్
ఉప్పు పసుపే ఎప్పుడు వేసి వాష్ చేసి వస్తాను. సో ఈ పీతలు అవన్నీ కూడా వాష్ చేసుకునేటప్పుడు పీతలు చేపలు జాగ్రత్తగా అయితే ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, లేదంటే చేతికి గుచ్చుకుపోతాయి. ఎక్కువ పిసికేసేయకూడదు, నెమ్మదిగా అయితే చేసుకోవాలి. మనకి ఇందులోనే ఇలా మనం కలుపుతుంటేనే కొంచెం నీసువాసన అదంతా కూడా బయటకు పోద్ది. సో నాకు నయనికాకి మా వారికి పీతలు అంటే చాలా ఇష్టం. నయనికాకి కొంచెం పెట్టేటప్పుడు మటుకు ఒలిచి అయితే జాగ్రత్తగా పెట్టాలి. పీతలు తినేటప్పుడు ముందు అన్నం తినేసిన తర్వాత విడిగా ప్లేట్లో పెట్టుకుని పీతలు అవన్నీ కూడా తింటే మంచిగా సాటిస్ఫాక్షన్గా తిన్నట్టు అయితే అనిపిస్తుంది. అన్నం తింటూ పీతలు తిన్నాం అనుకోండి, ఒక గంట తిన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. సో మీలో ఎంతమందికి పీతలు అంటే ఇష్టం నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. మా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ చేసే పీతల పులుసు అయితే నాకు చాలా ఇష్టం అండి. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే పీతలు చేస్తే తినేదాన్ని కాదు. పెళ్ళయిన తర్వాత ఇంకా అమ్మమ్మ అయితే నా దగ్గర ఉండదు కాబట్టి ఇంకా నేను ఇంకెప్పుడు చేసినా సరే పులుసు అదంతా కూడా చేస్తూ ఉంటాను అమ్మమ్మ దగ్గర అడిగి. సో అదనమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా అప్లై చేసేసాను కదా, ఇదంతా కూడా ఇప్పుడు వాష్ చేసేసుకుంటాను. సో చూసారు కదా, ఇంకా పీతలు అవన్నీ కూడా మంచిగా వాష్ చేసేసుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే దీనికి ఏమి మ్యారినేషన్ అదంతా కూడా ఏమి చేయనండి, చికెన్ మటన్ చేసినట్టు. సో ఇంకా మామూలుగా పులుసు అదంతా కూడా పెట్టేస్తాను. సో బాగున్నాయి. ఈ కాళ్ళలో గుజ్జు అయితే భలే ఉంటుంది టేస్ట్. నయనికాకి ఈ కాళ్ళే ఇష్టంగా అయితే తింటది. సో ఇవైతే గుజ్జు ఉంటుంది కానీ నవిలీసి పిప్పు పడేయడమే. సో బాగుంటుంది అనమాట. మొత్తం ఒక 5-6 పీతలు తీసుకొచ్చారు, 7 పీతలు అంట. సో యాక్చువల్లీ పీత అనేది ఇలా జాయిన్ అయ్యి ఉంటుంది కదా, సో ఇలా మధ్యకి ఇలా కొడతారనమాట, 2 కింద అవుతూ ఉంటాయి. సో అది. సో ఇప్పుడైతే పులుసు అదంతా కూడా చేసేసుకుందాము. అలా తీసుకోకూడదు, అలాగే స్ప్రెడ్ చేయాలి. ఇలా వంట చేద్దామని చెప్పి కిచెన్లో పీతలు అవన్నీ కూడా వాష్ చేయడం మీకు చూపించాను కదండి. సో నయనికాకి అయితే ఆకలేసేస్తుంది అన్నది. సో యాక్చువల్గా ఈ టైం అయితే ఇంకా నయనిక వాళ్ళ స్కూల్లో స్నాక్స్ బ్రేక్ టైం అనమాట. సో ఫ్రిడ్జ్లో అయితే బ్రెడ్ అదంతా కూడా ఉన్నది. సో మమ్మీ జామ్ అదంతా కూడా రాసుకుని ఇంకా నేను తింటాను అని చెప్పేసి అన్నది. బ్రెడ్ అదంతా కూడా తీసి ఇచ్చాను. అండ్ జామ్ అదంతా కూడా లేదండి, ఒక చిన్న ప్యాకెట్ ఉంటే ఆ ప్యాకెట్ కట్ చేసి ఇచ్చాను అనమాట. సో ఇంకా తనకి ఇప్పుడు హాలిడేస్ టైం కదా, సో ఇంకా తనకు బోర్ కొట్టకుండా ఉండడం గురించి అని చెప్పి ఆ జామ్ అదంతా కూడా బ్రెడ్కి నీట్గా అప్లై చేసుకుని నువ్వే చేసుకుని నువ్వే తిను అని చెప్పేసి అన్నాను. అండ్ నయనికా పక్కన కనిపిస్తుంది కదా, కొత్తిమీర అదంతా కూడా ఒకసారి వాష్ చేసుకుని క్లాత్ మీద అయితే ఆరబెడుతున్నానండి. అండ్ ఇప్పుడు పులుసు చేస్తాను కదా, లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా జల్లుతాను. జామ్ అయిపోయింది. నేను ఇంకో బ్రెడ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, బ్రెడ్ ఎట్లా పెట్టాలి, ఎప్పుడు తిన్నా టేస్ట్ చేద్దాం. ప్లేట్ దగ్గర పెట్టుకో. సూపర్ ఉంది. ఇప్పుడు మనం స్పూన్తో జామ్ పెట్టాం కదా, అదే కదా ఇట్లా ఇది ఉంది జాము. ఇప్పుడు నాకేయాలి. అది పక్కన పెట్టుకో, దగ్గర పెట్టుకో ప్లేట్. ఇప్పుడు సూపర్ ఉంటుంది శాండ్విచ్. శాండ్విచ్, జామ్ శాండ్విచ్. నేనే ఆన్లైన్ చేశాను. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి మా మమ్మీ ఛానల్కి. ఓకే బాయ్ బాయ్. ఏంటండి తింటున్నావు? నేనా జామ్ శాండ్విచ్ తింటున్నా. జామ్ లేదన్నట్టున్నావు. దొరికిందా? దొరికింది, ప్యాకెట్ దొరికింది. అవును, ఒక ప్యాకెట్ ఉంటుంది. మా డాడీ జామ్ లేదు అదే. ఇదేంటి? పుదీనా. మా డాడీ ఏమో పుదీనా వేస్తున్నారు, మా మమ్మీ చెప్పింది. కొత్తిమీర వాష్ చేశాను కదా, ఇంకా పుదీనా కొంచెం ఒలిసేస్తే ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. మా మమ్మీ చెప్పింది డాడీకి. మా మమ్మీకి ఇంకో పని ఉంటుంది, ఇప్పుడు మా డాడీకి ఇది చెప్పింది పని. నేనేమో బ్రెడ్ తింటున్నా ఖాళీలో కూర్చొని. నేను ఏం చేయాలి? అందుకే నాకు ఇది ఇచ్చారు. బాల్ ఆడేవుగా, బాల్ గేమ్. బాల్ ఆడాను కానీ అది బోర్ కొడుతుంది, ఆడి ఇప్పుడు ఆకలేస్తుంది, ఆడి 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 ఆకలేస్తుంది, అందుకనే అది చేసుకున్నాం. ఓకే, నేనే వంట చేసుకున్నా. కొంచెం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్
కొట్టండి. కొనండి. సబ్స్క్రైబ్ కొనరే కొడతారు. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఉంటుంది, బెల్ని యాక్టివ్ చేసుకోవాలి. బెల్ కొట్టేస్తే పక్కన బెల్ ఉంటుంది. బెల్ కొట్టేస్తే మా మమ్మీ వీడియోస్ అన్ని మీ వీడియోస్ వచ్చేస్తాయి. మీ ఫోన్ మీ వీడియోస్లో చూడండి అని వచ్చేస్తారు. ప్లీజ్ చూడండి, ప్లీజ్ మా మమ్మీ వీడియోస్ చూడండి ప్లీజ్. సో చూస్తున్నారు కదా, అత్త అయితే చేస్తూ ఉన్నది. ఇంకా దాని తర్వాత ఇంకా ఇక్కడ పీతల పులుసు అంతా కూడా ఇక్కడ చూపించేస్తున్నానండి. సో ముందుగా ఇక్కడ పీతలకు కానీ చేపలు కానీ చేసుకునేటప్పుడు కొంచెం వెడల్పాటి బాండీ పెట్టుకుంటే బాగుంటుంది. సో అందులో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఈ పులుసులకు కూడా నాన్ వెజ్ వాటికి కొంచెం ఆయిల్ అదంతా కూడా బాగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మెంతులు అనేది వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్. మెంతులు డైరెక్ట్‌గా వేసుకోవడం ఇష్టం లేకపోతే మెంతి పొడి అన్నా సరే వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అనేది వేసి, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. అండ్ ఇప్పుడైతే కొంచెం పసుపు ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. అండ్ ఇక్కడైతే రాక్ సాల్ట్ అనేది వేస్తున్నాననమాట. రాక్ సాల్ట్ అదంతా కూడా ఇందాక చూపించాను కదా. సో పులుసులోకి ఏంటంటే మామూలుగా ఇలా మెత్తని ఉప్పు కాకపోయినా రాక్ సాల్ట్ మనం వాటర్ అదంతా కూడా వేస్తాం కాబట్టి ఇంకా మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఇంకా పింక్‌ది రాక్ సాల్ట్ అయితే వేసాననమాట. సో ఇంక నేను ఇవన్నీ కూడా కొంచెం చెయ్యి తిరుగుడు వంటలు కాబట్టి కొంచెం ఉజ్జాయింపుగా అయితే వేసేస్తున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసానండి. చక్కగా ఆనియన్స్ అవన్నీ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి. సో ఆనియన్స్ ఇలాంటి పులుసులకి ఏంటంటే నేను సన్నగా ఉప్మాకి మనం ఎలా కట్ చేసుకుంటామో అంత సన్నగా అయితే కట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇందులో 1 ½ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా ఇంట్లోనే ఆడుకున్న ఫ్రెష్‌ది ఇక్కడ వేసానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా నేనైతే ఇలాంటి పులుసులు అవన్నీ కూడా కొంచెం స్పైసీగానే చేసుకుంటూ ఉంటాను. మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా అయితే భలే ఉంటుంది. ఇక్కడైతే టమాటోస్ ఒక మీడియం సైజ్ టమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి కూడా వేసేసాను. సో ఇంకా టమాటాలు అవన్నీ కూడా మూత పెట్టి మగ్గించినట్లయితే మంచి సాఫ్ట్‌గా అయితే కుక్ అయిపోతూ ఉంటాయి. సో ఎండాకాలంలో కరివేపాకు అదంతా కూడా దొరకడం కొంచెం కష్టం కదండీ. సో రూ. 10 కరివేపాకు అడుగుతున్నా సరే ఎవరు ఇవ్వటం లేదు. అది కూడా డ్రైగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా అయితే వాడుకోవాలి. సో ఇంక ఈరోజు కూడా నా దగ్గర కొంచెం డ్రైగా ఉన్న కరివేపాకే పులుసులో అదంతా కూడా వేసుకున్నాను. అండ్ టమాటాలు మగ్గడానికి మూత పెట్టేసాను కదా, సైమల్టేనియస్‌గా నేను వంట అదంతా కూడా చేసుకునేటప్పుడు ఇంకా కిచెన్‌లో పక్కన షింక్‌లో ఏమన్నా ఖాళీ చేయవలసినవన్నీ ఖాళీ చేసేసుకొని, తోముకోవాల్సినవన్నీ కూడా సైమల్టేనియస్‌గా అయితే చేసేసుకుంటూ ఉంటాను. సో ఇంకా అదనమాట. సో ఇంకా పీతల పులుసయితే ఇంకా నయనకకి కూడా చాలా ఇష్టమండి. బట్ తినడం అయితే కొంచెం కష్టం. పులుసు అదంతా కూడా కలిపేసి తర్వాత మేము విడివిడిగా ఇంకా ఒలిచి అయితే పెడుతూ ఉంటామనమాట పీతలు అవన్నీ కూడాని. అండ్ ఈలోగా మా హస్బెండ్ పుదీనాదంతా కూడా ఒలిచేసి ఇంకా బుట్టలో అయితే తెచ్చి పెట్టేశారు. సో పుదీనాదంతా కూడా కొంచెం ఒలిచే డ్యూటీ అదంతా కూడా ఆయనకే అప్పచెప్తూ ఉంటాను. సో ఇంక ఇక్కడైతే చూసారు కదా, టమాటాలు అవన్నీ కూడా మూత పెట్టి మగ్గించేటప్పటికల్లా సాఫ్ట్‌గా అయితే మెత్తగా ఇంకా కుక్ అయిపోయినియి. అండ్ ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసి పెట్టుకున్న వాష్ చేసుకున్నాం కదండీ పీతలు, అవన్నీ కూడా వేసేస్తున్నాను. సో పీతలకి, చేపలకి ఇందుకే చెప్పాననమాట. వెడల్పాటి ఇలాంటి బౌల్ ఉన్నట్లయితే చక్కగా అన్నీ ఈవెన్‌గా అయితే కుక్ అవుతూ ఉంటాయి. అన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసేటప్పటికల్లా చూస్తున్నారు కదా, పీతలు కలర్ అదంతా కూడా ఆరెంజిష్ కలర్‌లో అయితే వచ్చేసినియి. అండ్ ఈ టైంలో ఇక్కడ నేను చింతపండు గుజ్జదంతా కూడా యాడ్ చేస్తున్నానండి. సో మాకైతే పులుసు అదంతా కూడా కొంచెం మరీ పలచగాను కాదు, అలాగని ముద్దగాను కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండడం అయితే ఇష్టమనమాట. సో చింతపండు రసం అదంతా కూడా వేసిన తర్వాత ఇందులో కొంచెం నేను కారం అనేది యాడ్ చేశాను. నా దగ్గర మసాలా కారం ఉన్నది, అలాగే పచ్చి కారం కూడా ఉన్నదండి. 2 కారాలు కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే కొంచెం బెల్లం ముక్క అనేది యాడ్ చేశానండి. ఆ పులుపు అదంతా కూడా బ్యాలెన్స్ అవ్వడం గురించి అని చెప్పి. ఆ బెల్లం యాడ్ చేసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాను. సో నేనైతే మాక్సిమం పులుపాట్లకి అన్నిట్లికి కూడా బెల్లం అనేది యాడ్ చేస్తూ ఉంటానండి, చింతపండుతో చేసే వాటిలకైతే. అండ్ ఇక్కడైతే చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొత్తిమీర అనేది వేసేసుకొని, ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా పులుసులోకి పట్టేంత వరకు జస్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నట్లయితే మనకి వేడి వేడిగా పీతల పులుసు
అనేది రెడీ అయిపోతుందనమాట. చాలా సింపుల్ రెసిపీనండి. కొంతమంది ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి అవి కూడా యేసుకుంటారు గానీ, బట్ నాకైతే ఇష్టం ఉండదు. ఇలాగే సింపుల్‌గా అయితే చేసుకుంటూ ఉంటాను. సో, అమ్మమ్మ కూడా ఇదే విధంగా అయితే చేస్తూ ఉంటుందండి. సో, ఇక్కడైతే పీతల పులుసు అయిపోయిన వెంటనే ఇంక రైస్ కూడా సైమల్టేనియస్‌గా అయిపోయింది. వేడి వేడిగా ఇంకా ప్లేట్‌లో సర్వ్ చేసుకొని అయితే తింటున్నాననమాట. ఇవి అయితే పీతల కాళ్ళండి. కాళ్ళు గుజ్జు అదంతా కూడా మంచిగా ఉంటది. అండ్ నయనకాకేంటంటే ఆ కాళ్ళవన్నీ కూడా చాలా ఇష్టంగా అయితే తింటుందనమాట. సో, ఇంక వేడి వేడిగా ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే సండే ఇదనమాట పీతల పులుసు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. కొంతమంది పీతల పులుసుకి గానీ, చేపల పులుసుకి గానీ ఏంటంటే నేను ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవయితే వేశాను కదా! కొంతమంది ఉల్లిపాయ పేస్ట్ కిందన కూడా చేసుకొనయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే పేస్ట్ కాకుండా ఇలా చిన్న చిన్న స్లైసెస్‌లో అయితే కట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా కొన్ని రోజుల్లో మనకి పీతలు అవన్నీ కూడా అవైలబుల్‌గా అయితే ఉంటాయండి. ఇంకా సమ్మర్ బాగా ముదిరిపోయిందనుకోండి, పీతలు ఒకవేళ మీకు కనిపించినా సరే అస్సల తీసుకోవద్దు, బాగోవండి. సో, ఒకవేళ ఇప్పుడు మంచిగా ఉన్నాయి, ఇంకా తీసుకొని ఒకసారి పులుసు ట్రై చేయాలి అనుకుంటే ఇప్పుడే తీసేసుకోండి. ఖచ్చితంగా ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాతో కిందన కామెంట్స్‌లో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇదైతే ఈవినింగ్ అండి. సో, నాచారంలో వాల్యూ జోన్‌కి అయితే వచ్చాము. సో, ఇంక 9కి స్కూల్ అదంతా కూడా అయిపోయింది కదా! ఇంకా కొత్త బుక్స్ అయితే వచ్చేసినియి. అండ్ కొత్త బ్యాగ్, స్నాక్స్ బ్యాగ్ అండ్ స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ అవన్నీ కూడా పర్చేస్ చేద్దామని చెప్పి ముందు వాల్యూ జోన్‌కి అయితే వచ్చాము. అండ్ మోడల్స్ అవన్నీ కూడా చూస్తున్నాం. ప్రైజెస్ అవన్నీ కూడా చూస్తున్నాం. 9కకి ఏంటంటే ఈ బ్యాగ్ నచ్చేసింది. వన్స్ ఒకసారి ఆలోచించండి. ఆ కలర్ ఎంత లైట్‌గా అయితే ఉన్నదో నేను అదే చెప్తున్నాను. నైని చాలా లైట్ కలర్ ఉంది. అస్సల వద్దు, తీసుకోవద్దు. మాపు బాగా పట్టేస్తది అని చెప్పేసి అంటూనే ఉన్నాను. బట్ 9కకైతే అది చాలా నచ్చేసింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బ్యాగ్స్ అవన్నీ కూడా లైట్ కలర్‌లోనే ఉన్నాయండి. బట్ మొత్తానికి ఒక బ్యాగ్ అయితే ఫైనలైజ్ అదంతా కూడా ఇంకా చేసేసాము. అండ్ కావాల్సిన కొన్ని స్టఫ్ అదంతా కూడా ఇక్కడైతే తీసుకున్నామండి. అండ్ ఏం తీసుకున్నానో అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే చాలా స్కూల్ బ్యాగ్స్‌లో వెరైటీస్ ఉన్నాయి. అలాగే మనకి ట్రావెల్‌కి సంబంధించిన బ్యాగ్స్, సూట్‌కేసెస్ అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా షాపింగ్ అదంతా కూడా చేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. అండ్ ఇందాక పీతల పులుసు అదంతా కూడా చూపించాను కదండీ! అది అయిపోయిన వెంటనే నేను ఒక పక్కన కుక్కర్ అదంతా కూడా పెట్టేసిన తర్వాత సైమల్టేనియస్‌గా చికెన్ పికిల్ అదంతా కూడా పెట్టేసాను. ఆ చికెన్ పికిల్ ఎలా పెట్టానో అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, ఇప్పటికి వీడియో లెంత్ 22 మినిట్స్ అయితే వచ్చేసింది కదా! మరీ లెంతీ వీడియో అయిపోతే మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి ఈ వీడియోలో అయితే షేర్ చేయటం లేదు. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.